కరీంనగర్లో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. గాంధీ రోడ్లోని వైన్ షాప్ను ఎత్తివేయాలంటూ కలెక్టరేట్లో నిర్వహిస్తున్న ప్రజావాణిలో వస్త్ర వ్యాపారి అశోక్ పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకునే యత్నం చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు అతని ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. తన వస్త్ర వ్యాపారం మధ్యలో వైన్ షాప్ను అనుమతిస్తే ఆత్మహత్య చేసుకుంటానని తేల్చి చెప్తున్నాడు. ఇక ఇదే అంశం గురించి పబ్లిక్ పట్టించుకోరా, పబ్లిక్ పట్టించుకోరా, రాజన్న జిల్లా చిన్నట్ట మండలం కేంద్రంలోని పోలీస్ స్టేషన్ కరీంనగర్లో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. గాంధీ రోడ్లోని వైన్ షాప్ను ఎత్తివేయాలంటూ కలెక్టరేట్లో నిర్వహిస్తున్న ప్రజావాణిలో వస్త్ర వ్యాపారి అశోక్ పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నం చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు అతని ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. తన వస్త్ర వ్యాపారం మధ్యలో వైన్ షాప్ను అనుమతిస్తే ఆత్మహత్య చేసుకుంటానని తేల్చి చెప్తున్నారు. పబ్లిక్ పట్టించుకోరా, పబ్లిక్ పట్టించుకోరా, రాజన్న జిల్లా చిన్నట్ట మండలం కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఇప్పుడు కూడా ఇచ్చినాం, ఇప్పటికి కూడా పబ్లిక్ ప్రాణాలు పోతున్నాయి. మేము దత్తంలో పోయి అంటే కూడా ఎవడు పట్టించుకుంటలేడు. నీకు కూడా అడిగినాం, మేము దత్తంలో పోయి అంటే కూడా మేము అందరికి లంచాలు ఇస్తున్నాం, మాకు మేము పెట్టుకుంటాం, మేము ఇక్కడనే జిడ్డు కానీ ఇక్కడ వస్తుందా అంటున్నాడు. ఏంటి ప్రభుత్వం? ఎవరిని అడగాలి? మేము సామాన్యుని, నాకు ఏ పార్టీతో సంబంధం లేదు. ఇప్పుడు కూడా ఇచ్చినాం, ఇప్పటికి కూడా. కరీంనగర్లో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. గాంధీ రోడ్లోని వైన్ షాప్ను ఎత్తివేయాలంటూ కలెక్టరేట్లో నిర్వహిస్తున్న ప్రజావాణిలో వస్త్ర వ్యాపారి అశోక్ పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు. సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి. మాధవి, కరీంనగర్ గాంధీ రోడ్ లో దాదాపు వైన్ షాప్ పెడుతున్నాడనే కోణంలో రేపు ఈ రోజు కలెక్టరేట్ లో ప్రజావాణి జరుగుతుంది. అయితే ప్రజావాణి జరుగుతున్న ఆ సమయంలో మాత్రం వస్త్రకు సంబంధించిన వ్యాపారులు, అతను అశోక్ అనే వ్యక్తి కూడా అక్కడికి రావడం జరిగింది. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా అక్కడ వైన్ షాప్ పెట్టవద్దని మేము రేపు ప్రభుత్వానికి కూడా వినతి ఇవ్వడం జరిగింది. అదే విధంగా అక్కడ ఉన్న స్థానిక పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా అక్కడ వైన్ షాప్ పెడుతున్నారు. అయితే వస్త్రకు సంబంధించిన వ్యాపారులు మొత్తం అక్కడ ఉంటారు. ఒకవైపు బట్టల షాపులు చాలా వరకు ఉంటాయి. అక్కడ వైన్ షాప్ పెట్టినట్టయితే ఎవరు కూడా గిరాకీ రాదు, చాలా వరకు ఇళ్ళు ఉన్నాయి కాబట్టి ఇబ్బందికరంగా మారే అవకాశం కనబడుతుందని కూడా మేము చాలా సార్లు విన్నవించుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా పట్టించుకోకపోవడంతో ఈ రోజు అశోక్ తన విరక్తి చెందిన నేపథ్యంలోనే ఈ రోజు ఆ ప్రజావాణిలో అక్కడికి రావడం జరిగింది. ఒకవైపు సూసైడ్ చేసుకునే విధంగా తనతో పాటు పెట్రోల్ తెచ్చుకున్నాడు. తన పైన ఒంటి పైన పోసుకొని నిప్పంటించుకునే సమయంలోనే ఒకవైపు అక్కడ ఉన్న స్థానికులు అయితే ఆపట్టడం జరిగింది. అనంతరం పోలీసులు అక్కడికి రావడము, ఆ పోలీసులు అతన్ని పెట్రోల్ పోసుకోవద్దని కూడా అక్కడ నచ్చ చెప్పి అక్కడ నుంచి వెళ్ళి పోలీస్ స్టేషన్ కి అయితే తరలించిన పరిస్థితులు అయితే చెప్పవచ్చు. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా అక్కడ వస్త్ర వ్యాపారాలు అయితే చాలా వరకు చాలా షాపులు అయితే ఉన్నాయి. కానీ అక్కడ ఒకవైపు వైన్ షాప్ పెట్టినట్టయితే చాలా వరకు ఇబ్బందికరంగా మారుతుంది. వచ్చిపోయే వారికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. అదేవిధంగా అక్కడ ఉన్న స్థానికంగా నియోజించే వారికి కూడా ఇబ్బందిగా ఉంటుందనే కోణంలోనే అతను అసహనానికి గురై ఈ రోజు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నానికి అయితే పాల్పడడం జరిగింది. ప్రస్తుతానికి అతను పోలీస్ స్టేషన్ తీసుకువెళ్లారు. అతనికి కౌన్సిలింగ్ అయితే చేస్తున్నారు. మరి వైన్ షాప్ అక్కడ పెడతారా లేదా అనే కోణంలో మాత్రం ఇంకా దానిపైన క్లారిటీ ఇవ్వని పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ రవీందర్.